ఏందంటే పోలీసోళ్ళున్నా, టీచర్లున్నా, ప్యూన్లున్నా ఏం పని చేస్తారు? ఒక్కసారి మీరు పని అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ గాదు. ఎట్లా చేస్తారో ఆలోచించండి. నిల్చొని చేస్తారు. అవునా కాదా? టీచర్లు చూడండి నిల్చొని పని చేస్తారు. టీచర్లకు ఎక్కువ ఏం రోగాలుంటాయి? మోకాలు నొప్పులు, అరికాల్లో తిమ్మిర్లు, నడుము నొప్పి. దాంతో పాటు సియాటిక్ ప్రాబ్లమ్. సియాటిక్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. పోలీసోళ్ళకి గూడా ఉంటది. ట్రాఫిక్‌లో మొత్తం రోజు నిల్చొని, ఇప్పుడు 2 కాళ్ళ మీద ఈక్వల్ బరువు వేసుకొని నిల్చుంటే, 2 కాళ్ళు నొప్పి ఒకటేసారి వస్తది. అయితే మనం ఏం చేస్తాం ఎక్కువసేపు నిల్చుంటే? కొద్దిసేపు ఒక్క కాలు మీద బరువు. ఇంకా కొద్దిసేపు ఇంకో కాలు మీద బరువు. అట్లా చేసి చేసి ఏమైతదంటే ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రావడం. మళ్ళా ఇట్లా రాంగ్ పోస్చర్‌లో నిల్చోవడం వల్ల సియాటికా ప్రాబ్లమ్ కూడా రావడం. అయితే ఏందంటే ఈ సియాటికా ప్రాబ్లము రోగం గాదు. ఒక లక్షణం. దేనికి లక్షణం? ఇప్పుడు ఎన్నో రోగాలుంటాయి. ఆ ఎన్నో రోగాల్లో ఇది నరం. బాడీలో అన్నిటికన్నా పెద్ద నరం అంటే సియాటిక్ నరం. ఇది ఏడికెళ్ళి ఒరిజినేట్ అయితదంటే మీరు L4, L5 వినే ఉంటారు. ఇప్పుడు L4, L5 అంటే ఏంది అంటే నడుములో లంబార్ రీజన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కింద వరకు ఇక్కడ ఉన్న బోన్స్‌ని లంబార్ వర్టిబ్రే అంటారు. అయితే ఈ లంబార్ రీజన్‌లో L3, L4, L5 అనేసి బొక్కలు ఉంటాయి. ఈ బొక్కల మధ్యలో ఉన్న స్పైనల్ కార్డ్‌లకెళ్ళి ఏవైతే నర్వ్ ఫైబర్‌లు ఒరిజినేట్ అవుతాయి అవి కలిసి సియాటిక్ నర్వ్ లాగా ఫార్మ్ అయితాయి. అయితే ఇప్పుడు ఏమైతది? ఈ బొక్కల్లో కంప్రెషన్ అయిందనుకోండి. లేదంటే డీజనరేషన్ అయింది అనుకోండి. అప్పుడు ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది అది ఇట్లా ఒతకపోతది. అంటే ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్ ఉందనుకోండి. ఇది ఇట్లా ప్రెస్ అయితే ఎట్లా ఉంటది? ఇప్పుడు మీ గొంతు ఉంటది. ఎవరో ఇట్లా పట్టుకొని ఇట్లా దబాయించిండనుకోండి. ఎట్లా ఉంటది? గాలి పోతదా? పోదు. అట్లనే స్పైనల్ కార్డ్ గూడా గొంతు పిసుకుతుంది. వర్టిబ్రే అనుకోండి. అప్పుడేమైతది? కరెంట్ ఏమో డిస్టర్బ్ అయితది. మొత్తం ఇది ఒక హైవే లాగా. ఇప్పుడు శంషాబాద్ పోయేటప్పుడు ఎంత పెద్దగుంటది ఫ్లైఓవర్? ఎంత పెద్దగుంటది? అట్లా పెద్దగా ఉంటది ఈ నరం. బాడీలో అన్ని నరాల కన్నా ఎక్కువ పెద్దగా బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటే సియాటిక్ నర్వే. సియాటిక్ నరం. నడుములకెళ్ళి కింద వరకు ఉంటది. ఈ మొత్తం పార్ట్ ఏమైతది? లాగుడు, లాగుడు. పైనకెళ్ళి కింద వరకు లాగడం. కొందరికైతే 2 సైడ్‌లు ఉంటది. మళ్ళా ఇప్పుడు మెయిన్ టీచర్లకు గూడా వస్తది గదా! దీనికి ఇంకో యాడెడ్ ఏందంటే ఇప్పుడు చాలామంది లేడీస్‌కి ఏముంటది? ఒకటి ఉంటది. నాది బరువు కరెక్ట్ ఉండాలి. నాది హైట్ మంచిగుండాలి. హైట్ నాది తక్కువుంటే నేనేం జేస్తా? నేను హై హీల్స్ ఏసుకుంటా అని ఉంటది గదా! ఇప్పుడు టీచర్‌ది ఉద్యోగం చేస్తున్నారు. లేదంటే ఏదన్నా ఇప్పుడు సేల్స్ గర్ల్స్ ఉంటారు. ఆళ్ళు గూడా మొత్తం రోజు నిల్చొని ఉద్యోగం చేస్తారు. ఈళ్ళేం జేస్తారు? వీళ్ళు హై హీల్లు ఏసుకొని వాడడం స్టార్ట్ జేస్తారు. దాంతోటి పోస్చర్ ఇంకా ఖరాబయితది. ఇంకా ఖరాబయి సియాటికా వచ్చేలాగా చేస్తది. ఒక టీచర్ వచ్చిర్రు మన దగ్గర. ఆ మేడంది జర హైట్ తక్కువుండే. ఈళ్ళు మనకు అకోలా నుంచి వచ్చిండ్రు. ఒక్కసారి గూగుల్ జేసి చూడండి. అకోలా ఎక్కడుంటది? ఎంత దూరం ఉంటది? అంత దూరం నుంచి వచ్చిండ్రు వాళ్ళు. అంటే ఎందుకు? మన దగ్గర నరాలకు అట్లాంటి వైద్యం ఉంటది. ఏకేఓఎల్ఓఏ అనేసి గూగుల్ జేసి చూడండి. అంత దూరం నుంచి వచ్చిండ్రు. మేడంది గవర్నమెంట్ ఉద్యోగం ఉండే. టీచర్‌ది ఉద్యోగం. హైట్ ఏమో చాలా తక్కువ. ఎప్పుడు హై హీల్లు ఏసుకుంటారంట. మళ్ళా వాళ్ళ ఆయన చెప్తున్నారు. ఎంత చెప్పినా వినరు. ఏమన్నా అంటే మన పేరేమో జర మంచిగా కనిపియాలి అనేసి ఏసుకుంటారు. అరే! స్కూల్‌కి పోతే అయితే పేరు ఉండదు గదా! అవునా కాదా? పెయిర్ అంటే కపుల్ జంట. స్కూల్‌కు అయితే పోతే ఉండదు గదా! లేదు మళ్ళా అందరు టీచర్‌ల కన్నా నేను జర పొట్టిగా ఉన్నా గదా! ఎట్లా అనేసి అన్నారు. అయితే యమ్మ ఇవి ఏసుకోవడం వల్లనే మీరు తెచ్చుకుంటారు ఇట్లా. మళ్ళా 5, 6 గంటలు కంటిన్యూ నిల్చొని ఉండాలి గదా! ఏమైతదప్పుడు మీరు చెప్పండి. మళ్ళా ఇంటికొచ్చినంక గూడా పని జేసుకోవాలి నిల్చొని. అప్పుడేమైతది? ఇటువంటి ప్రాబ్లమ్‌లు స్టార్ట్ అయితాయి. లంబార్ రీజియన్‌లో డీజనరేషన్ స్టార్ట్ అయింది పేషెంట్‌కి.
మళ్ళా దాని తర్వాత కాళ్ళు పైనకెళ్ళి కింద వరకు లాగడం, ఇట్లా కరెంట్లు కొట్టడం, ఇట్లా ఏదో బుల్లెట్లు కాళ్ళకెళ్ళి పోతున్నట్టు ఫీలింగ్ రావడం. ఇటువంటి సింప్టమ్స్ ఉండే ఎన్నో వైద్యం వాడి ఎక్కడా తగ్గకపోతే మన దగ్గర వచ్చి మందులు వాడి ఈరోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బతుకుతుండ్రు. అండ్ ఒకరి దగ్గర ఒపీనియన్ తీసుకోవడానికి పోతే వాళ్ళైతే ఆపరేషన్ చేయాలి అనేసి కూడా అన్నారు. సో హోమియోపతిలో అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి హోమియోపతి వైద్యం చెప్తాను. కాళ్ళు లాగుతున్నాయి, నీరసంగా అనిపిస్తుంది, చేతుల్లో తిమ్మిర్లు అనిపిస్తున్నాయి అంటే జర్రా రిలీఫ్ కోసం మీరు ఆర్జెంటమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. ఇది దేనితోటి తయారవుతుంది తెలుసా మీకు? ఇది వెండి, సిల్వర్ దాంతోటి తయారవుతుంది. ఇది మీరు రోజు పొద్దుగాల ఒకసారి, పొద్దుమికి ఒకసారి 5 గోళీ వాడండి. వేసుకోండి. 0/9 పొటెన్సీ అనేసి చెప్పండి. అది వాడితే మీకు జర నయం అనిపిస్తుంది. ఎందుకు సిల్వర్ తోటి ఎవరైనా మందు చేసుకుంటారా? మేము ఉంగరాలు చేసుకుంటాం, ప్లేట్లు చేసుకుంటాం అనేసి అంటారు మీరు. సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వై ఎలక్ట్రిసిటీ? బికాస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ వాట్ పాసెస్ త్రూ అవర్ నర్వ్స్. కరెంట్ పాస్ అయితేనే బాడీ నడుస్తుంది. బాడీ రిమోట్ కంట్రోల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దాంట్లో కూడా సెల్లులు ఉంటాయి. అది నిజం. కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి. మన బాడీ నడిచేది కరెంట్ పైన. మన బ్రెయిన్ ఏమో మన ట్రాన్స్ఫార్మర్, మన స్పైనల్ కార్డ్ మన ట్రాన్స్ఫార్మర్, మన నరాలు వైర్లు. అంటే ఏదో ఇట్లా ఎగ్జాంపుల్ అని కాదు, ఇదే వాస్తవం. కావాలంటే ఇప్పుడే గూగుల్ చేయండి. మన నరాలు ఏమైనా వైర్లు అయితే డాక్టర్ చేతన్ చెప్పినట్టు అనేసి మీకే తెలిసిపోతుంది.